హాయ్ అండి. వెల్కమ్ టు నేను మీ పల్లెటూరు పిల్లని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో వచ్చేసండి, మనం చికెన్ కర్రీ ఇంట్లో వాళ్ళు వండమన్నప్పుడు నోటికి రుచిగా తినే కొద్దీ తినాలి అనిపించినాగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ ఫ్రైని అయితే చాలా ఇష్టంగా తింటారు. శుభ్రంగా కడిగేసుకుని చికెన్ అయితే తీసేసుకున్నాను. సో, దీంట్లో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసేసుకోండి. ఇలా పసుపును, సాల్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. ఈ రెండు మిక్స్ చేసేసి కలిపి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసేయండి. ఎక్కువ సేపు ఏం నానాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒక్క 10 నిమిషాలు ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి. కొంచెం అల్లం చింతపండు పేస్ట్ కచ్చపక్కగా దంచి చేసుకున్న ఫ్రెష్గా ఈ 3 కలిపి పక్కన పెట్టేసేసి ఒక్క 10 నిమిషాల పాటు అలా వదిలేసేసేయండి. ఎక్కువ సేపు మనం చికెన్ నానాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా ఒక 10 నిమిషాలు చాలు. సో, ఈ లోపల ఒక కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ పోసేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే ఇలా వేసేసుకోవాలి. మనకు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు ఇలా ఒక 3-4 సైజులు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. మనకి ఉల్లిపాయ దోరగా కాదండి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. కలర్ వచ్చిందాక ఇలా దోరగా కాదండి, కొంచెం మనకి బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మనకి ఆనియన్ ఇలా ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చినాక ఇప్పుడు చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం మిక్స్ చేసేసుకొని దీంట్లో నుంచి మనకి వాటర్ అంతా వస్తాయి కదా, బాగా ఒక 10-15 నిమిషాలు ఇలా మగనియాలి. ప్లేట్ పెట్టేసేసుకొని ఇలా మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు మనకి చికెన్ ఉడికే లోపల మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో, ఒక చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలండి, అచ్చం మీరు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇలా వేసేసుకోండి. మిరియాలు మీరు అచ్చం ఇదే వేసుకోవాలంటే మీరు చక్కగా ఈ మిరియాలు కూడా ఎక్కువ వేసేసుకుంటే సరిపోద్దండి. కారం ఇవ్వండి. ఇలా బరకగా వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను అయితే పొట్టు దీని అలా వేసేసుకొని ఒక టిప్ అయితే తిప్పేసేసుకోండి. ఇవ్వండి, వెల్లుల్లి రుబ్బులు కూడా వేసేసినాక ఇలా బరకగా పట్టేసేసుకోవాలి మసాలా. మనకి చికెన్లో నుంచి వాటర్ కూడా ఉంటాయి కదా, ఈ వాటర్ మొత్తం మనకి వినిగిపోవాలి అండి. మనకి చికెన్ అనేది చక్కగా సాఫ్ట్గా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చికెన్ మీద కొంచెం జస్ట్ ఇలా అంటే మనకి మెత్తంగా ముక్క సాఫ్ట్గా అయిపోద్ది. మనకి దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఒక బిర్యానీ ఆకునైతే 4 పీసులు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మనకి చికెన్ అనేది ఇలా చికెన్ మీద ప్రెస్ చేసామనుకోండి, ఇలా మెత్తంగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకా మనకి వాటర్ కూడా దీంట్లో నుంచి వినిగిపోయినాయి కదా, ఆయిల్ పైకి తేలుతాం చూసారు కదా. ఇప్పుడు ఈ పౌడర్ మనం వేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. ఒక్క 10 నిమిషాల పాటు మనం రోస్ట్లోనే మగ్గనివ్వాలి ముక్కనైతే, మసాలా అంతా ముక్కకి. మనకి దీంట్లో చికెన్ లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, కొంచెం పైనుంచి కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం నిమ్మ చెక్కనైతే సగం పిండేసేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో తీసేసుకోండి. చూసారు కదా, చికెన్ ఫ్రై అయితే తినే కొన్ని తినాలి అనిపించేలాగా ఇంట్లో వాళ్ళ చికెన్ వండమన్నప్పుడు ఫ్రై ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఎప్పుడు సరైనా ఎప్పుడైనా వాళ్ళు ఇలాగే చేయమంటారు మీకు. సో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నాకైతే. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే నాన్ వెజ్కి పెద్ద ఫ్యాన్ అనమాట నేను. చికెన్ ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తానే ఉంటాయి మంచి మంచి వంటకాలతో అండి. ఓకే, నేను మీ పల్లెటూరు పిల్లని. థ్యాంక్ యూ.